హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సార్, మ్యాట్రిమోనీ డిస్ప్యూట్స్లో కొన్నిసార్లు గొడవలు జరిగినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిద్ది. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో పాటు తమ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఇటువంటి సందర్భంలో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని చూడాలనుకుంటే వాళ్ళు పిల్లల్ని చూడటానికి అలో చేయరు. కనీసం ఫోన్ కాల్స్ మాట్లాడేయాలన్నా కానీ మాట్లాడరు. అసలు పిల్లలు ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలియకుండా చేయటం జరిగిద్ది అనమాట. సో ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలనుకున్నట్లయితే మీరు కనుక సదరు కోర్టుకి కనుక అప్రోచ్ అయ్యి దీనికి సంబంధించి పిల్లవారి యొక్క కస్టడీ కావాలి అని, లేదా పిల్లవాడికి విజిటింగ్ రైట్స్ కావాలి అని మనం కోర్టులో కనుక పిటిషన్ కనుక వేసుకున్నట్లయితే కోర్టు వారు ఆ పిటిషన్కి యొక్క ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని ఆలోచించుకొని ఈ విజిటింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగిద్ది అనమాట. ఎందుకంటే తల్లికి కానీ తండ్రికి కానీ తప్పకుండా పిల్లల మీద 100% హక్కు అనేది ఉంటుంది. కేవలం ఒకరికి మాత్రమే హక్కు అనేది ఉండదు. కానీ ఈ విజిటింగ్ రైట్స్ అనేవి ఇవ్వటం పర్టికులర్ డేలో పర్టికులర్ టైం కానీ, లేదంటే కొన్ని సందర్భాల్లో పిల్లవాని ఏజ్ని బట్టి వీకెండ్స్లో ఫాదర్ దగ్గర కానీ మదర్ దగ్గర కానీ, అంటే బాబు ఎవరి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి ఆపోజిట్ పర్సన్కి విజిటింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా కస్టడీ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కస్టడీ పిటిషన్ అనేవి పిల్లవాడు ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది, అంటే తల్లి దగ్గర ఉంటే బాగుంటుందా, తండ్రి దగ్గర ఉంటే బాగుంటుందా అని, ఫ్యూచర్ ఏ విధంగా ఉండేదని ఆలోచించుకొని ఈ కస్టడీ పిటిషన్స్ అనేవి అలో అవటం జరిగింది అనమాట. సో ఇటువంటి మరిన్ని లీగల్ అప్డేట్ గురించి ఫాలో అవ్వండి. మీ నాగేంద్ర.